ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాకు ఇచ్చిన గౌరవంగా మేము భావించి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మీ అందరి అభిమాన నాయకురాలు మీ రాజు గారు కూతురు అంటేనా రాజు గారు కూతురు. ఎందుకు చెప్తానంటే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకునేటప్పుడు ప్రజాప్రతినిధులు అన్న వాళ్ళు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలగారు. అలా లేదు, అంత సంకుచిత భావం ఉన్న వాళ్ళు నాయకత్వం ఎక్కువ రోజులు వహించలేరని చెప్పేదానికి మన లాస్ట్ గవర్నమెంట్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఆటోగ్రాఫీ కార్మికులకు 10,000 సాయం చేసినందుకు అలాగే గతంలో కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ లైసెన్స్ వచ్చింది. రానువాయి కూడా బ్యాచ్ లాగా 10th క్లాస్ సర్టిఫికేట్ చేసి లైసెన్స్ ఇచ్చారు చేసిన ముఖ్యమంత్రి వర్యులు నా కుటుంబం ఆదుకోవాలని ముఖ్యమంత్రి వర్యులు ఏ విషయాన్ని ముందు ఉంటారని సభముఖంగా తెలియజేస్తున్నాం. పేదవారిని ఎలా ఆదుకోవాలనేది ఆయన కోరిక ముఖ్య ఆలోచన. కష్టపడడం ఇబ్బంది పడుతుందని చెప్పి 15,000 రూపాయలు మా అకౌంట్లో వేసి మా పేదలందరూ ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం.